నాకు తెలిసినంత వరకు యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుందంటే ప్రోటీన్స్ ఎక్సెస్ అంటే మనకు నాన్ వెజ్ కానీ లేకపోతే రకరకాలుగా ప్రోటీన్స్ ఎక్కువ తీసుకొని ఇప్పుడు మరి మన శరీరం కూడా శుద్ధి అనే కార్యక్రమం ఉంటుంది. కొంతమంది మనం ఎక్సెస్ తీసుకున్నా కూడా లివర్ అనేది దాన్ని శుద్ధి చేసి బయటికి పంపించడం జరుగుతుంది. అంటే జనరల్గా ఏదైనా ఒక రకమైనది యూరిక్ యాసిడ్కి సంబంధించింది యూరిన్లో అవుట్పుట్ తగ్గిపోయిన తర్వాత ఆ యూరిక్ యాసిడ్ అని పెరగడం జరుగుతుంది. అయితే ఈ పెరగడం వల్ల దాని లక్షణాలు ఏంటంటే ఈ బొటిన వేళ్ళు కాలు వేళ్ళు కనుక ఎర్రగా మారి విపరీతమైన పెయిన్స్ ఉంటాయి. చాలామంది నొప్పులకు భరించలేక ఏంటంటే యూరిక్ యాసిడ్ పెరిగిందన్న ఉద్దేశంతో బొటిన వేళ్ళు కాళ్ళ బొటిన వేళ్ళు చేతులై దానికి రకరకాలుగా నొప్పుల రూపంలో వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే యూరిక్ యాసిడ్కి ఆయుర్వేదంలో అద్భుత పరిష్కారాలు ఉన్నాయి. ఓకే, అవేంటి సార్? అంటే జనరల్గా ఏంటంటే మేమైతే ఇది మనకు మునగ చెట్టు అని ఉంటుంది కదా, మొరింగో అంటారు. మునగ చెట్టు యొక్క బెరడు, వరుణుడు అని ఒకటి ఉంటుంది అనమాట, ఉరిమిడి చెట్టు అంటారు, దాని యొక్క బెరడు, ఈ రెండు సమపాలలో తీసుకొని దాన్ని పౌడర్గా చేసి ఉదయం ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా 2 గ్లాసులు నీళ్ళు పోసి ఒక గ్లాస్ వరకు మరగబెట్టుకొని ఇంకా దాంట్లో షుగర్ లేకపోతే బెల్లం కానీ లేకపోతే తేనె కానీ లేకపోతే ఏదైనా షుగర్ ఉన్న వాళ్ళైతే ఒక నిమ్మకాయ పిండుకొని కనుక తాగగలిగితే దానికి మేము ఎంతోమందికి ఈ పరిష్కారం చూపించాము.